అండి. వర్తమానం కొరకు ఆది కాండము 18వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు లేకపోతే 8 వచనాలు చదువుకుందామా? ఓకే, మంచిదండి. చక్కగా ఈ యొక్క పాఠ్యభాగాన్ని చదివించినటువంటి సహోదరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వర్తమానము టైటిల్ చెప్పాలంటే సేవకుని పరిచర్య అని మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఎవరున్నారు సేవకునిగా? ఎవరు పరిచర్య చేశారంటే అబ్రహాం. ఎవరికి పరిచర్య చేశాడంటే దేవునికి. కాబట్టి మనం దేవునికి పరిచర్య ఎలా చేయాలి? మనమందరము దేవుని సేవించడానికే పిలువబడ్డామండి. ఇక్కడ ఎవరైనా దేవుని సేవించకుండా వేరే పని నిమిత్తం ఎవరైనా పిలువబడ్డారంటే ఎవరో పిలవబడలేదు. అందరూ కూడా దేవుని సేవించడానికే పిలువబడ్డారు. అయితే అబ్రహాము దేవుణ్ణి ఎలా సేవించాడు అని చూస్తే 3 పదాలు లేకపోతే 3 సెంటెన్సులు ఇదే మెసేజ్ అనమాట. 3 సెంటెన్సులు ఏంటంటే ఆయన ఎలాగా సేవించాలంటే, ఆయన్ని ఎలాగా ఆయనకి ఎలా పరిచర్య చేయాలంటే మనము అలసత్వం లేకుండా దేవునికి పరిచర్య చేయాలి. అది మొట్టమొదటిది. రెండోది, మనం నాణ్యతతో దేవుని సేవ చేయాలండి. మన సేవలో ఏముండాలంటే నాణ్యత ఉండాలి. మూడవది, మన సేవలో ఏముండాలంటే నిశ్శబ్దం ఉండాలి. ఒక రకంగా కనపడకుండా మనం సేవ చేయాలన్నమాట. ఇంగ్లీష్లో చక్కగా ఉన్నాయి, ద క్విక్నెస్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ అంటే అలసత్వం లేకుండా త్వరపడి చెయ్యాలి. అబ్రహాం అలాగే చేశాడు. రెండవది చూస్తే ద క్వాలిటీ ఆఫ్ అవర్ మినిస్ట్రీ, మన సేవలో నాణ్యత ఉండాలండి. అబ్రహాం అలాగా ఎంతో క్వాలిటీతోటి నాణ్యతతోటి సేవ చేశాడు. మూడోది ద క్వైట్నెస్ ఆఫ్ హిస్ లేకపోతే ఆఫ్ అవర్ మినిస్ట్రీ, మన సేవలో నిశ్శబ్దంగా లేకపోతే కనబడకుండా మనం సేవ చెయ్యాలన్నమాట. దీనికి క్వైట్ ఆపోజిట్ థింగ్స్ చెప్పాలంటే ఈరోజు సేవ ఎలా చేయటానికి ప్రపంచం క్రైస్తవ్యం ఇష్టపడుతుందంటే నో క్విక్నెస్. అలసత్వం త్వరపడి చేయట్లేదు. సేవలో నిర్లక్ష్యం ఉంది ఎక్కువ, సేవలో అలసత్వం ఉంది ఎక్కువ. ఆలస్యంగా స్పందిస్తున్నారు, ఆలస్యంగా చేస్తున్నారు, చేయవలసిన సమయంలో చేయట్లేదు. అది ఫస్ట్ దానికి ఆపోజిట్. సెకండ్ది ఏంటంటే క్వాలిటీతో నాణ్యతతో దేవుడి సేవ చేయమంటే చవకబారిన సేవ చేస్తున్నాం, లీస్ట్లో ఇస్తున్నాం అనమాట, తక్కువలో ఇస్తున్నాం, నాణ్యత లేకోకుండా చవకబారిన సేవ. కాబట్టి అది కాదు కోరుకునేది. తర్వాత క్వైట్నెస్, నిశ్శబ్దంతో సేవ చేయాలని దేవుడు కోరుకుంటుంటే హంగు ఆర్భాటాలతో మనం సేవ చేస్తున్నాం, లేకపోతే అందరికీ తెలిసేలాగా మనం సేవ చేస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో చూసినప్పుడు లోకరీత్యా ఆయన సేవ చేయట్లేదండి. ఎలా చేస్తున్నాడంటే హీ ఈజ్ సర్వింగ్ ద గాడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ గాడ్, లేకపోతే ఇన్ హిస్ టర్మ్స్ ఆయన నిబంధనల ప్రకారంగా,
ఆయన కోరుకున్నట్టుగా సేవ అబ్రహాము చేస్తున్నాడండి. అది ఆ విధంగా మనం చెయ్యాలి. ఈ లోకం ఏమని చెప్తుందంటే మానవ సేవే మాధవ సేవ అంటుంది. నిజంగా మనిషికి చేస్తే దేవునికి చేసినట్ట అంటే చెప్తున్నానండి. అందులో ఏమి లోపం ఉందంటే మనిషికి చేసే స్టాండర్డ్స్లో, టర్మ్స్లో, అంటే మనిషికి చేసే ఆ తరహాలో మనం చేస్తూ అది దేవునికి చేస్తున్న సేవ అనుకుంటున్నాం. తప్పు. మనిషికి ఒకవేళ వెంటనే చేసినా, అతని దగ్గరికి వెళ్ళి ఆలస్యంగా చేసినా ఎవడేమనుకోడు. అలాగే అదే దేవునికి చేస్తున్నట్టు అనుకుంటే రివర్సా కాదండి. అది చౌకబారిన రీతిలో మనిషి దగ్గర సేవ చేసేసి అదే నేను దేవునికి చేసేసాను అనుకుంటే అది సరైంది అంటారండి. అందుకని నేను అంటున్నాను మానవ సేవ మాధవ సేవ కాదు అంటున్నాను. ఇంకోటి ఏంటంటే హంగు ఆర్భాటాలతో అందరికీ కనబడినట్టు పబ్లిసిటీతో చేసేసి ఆయనకి చేసేస్తున్నామని అంటే కుదురుతుందండి? కుదరదు. దేవునికి చేసే విధంగా మనం ఆయనకి చేసి ఆయనకి చేసే విధంగా గనక అదే దృక్పథంతో మనం ఆయనకి ఎలా అయితే చేశామో అలా మనుషులకి చేస్తే వెల్ డన్ మై గుడ్ సర్వెంట్ అంటాడనమాట. కాబట్టి మన దృక్పథం మార్చేద్దాం. ఇప్పుడు ఏమనంటే మానవులకి చేసేస్తే అది దేవునికి చేసేసినట్టు అనుకోవద్దు. దేవునికి చేద్దాం ముందు ఆయన యొక్క నిబంధనల ప్రకారంగా. ఆయన శబాష్ అని నన్ను అనేలాగా, ఆయన మెచ్చుకునేలాగా ఆయనకి చేద్దాం సేవ ముందు. అదే విధమైనటువంటి క్వాలిటీతోటి, నాణ్యతతోటి మనం మనుషులకు చేద్దాం. అప్పుడు అవి సత్క్రియలు అవుతాయి. చూసారండి? ఇది అందుకనే బైబిల్ పరంగా ఆలోచిస్తేనండి ఇటువంటి ఒక రకంగా దేవశాస్త్రం, థియాలజీ మనకు కనపడుతుంది. మొట్టమొదటిగా చూడండి, అబ్రహామును చూసినప్పుడు మొదటి నుండి 6 వచనాలు ఆల్రెడీ సహోదరి చదివేసింది కాబట్టి దేవుడు అని అర్థమైపోయిందనమాట. అక్కడ 3 మనుషులు కనపడ్డారు. సింపుల్గా చెప్పాలంటే 2 దేవదూతలు. ఒకరెవరంటే ఒక దూత యెహోవా దూత. యెహోవా దూత అంటే ఎవరండి? యెహోవా దూత అంటే యేసుప్రభు వారు. కాబట్టి యేసుప్రభు వారు యెహోవా దూతగాను, 2 సాధారణమైనటువంటి దూతలతో పాటు ఆ 3 దూతలు వచ్చారనమాట. అది మనకి ఎలా అర్థమవుతుందంటే అక్కడ అందులో ఒకరు దేవుడు, ఆ 3 దూతల్లో ఒకరు దేవుడు అని మనకు అర్థమవుతుంది. ప్రభువా అని పిలుస్తున్నాడు, దేవా ఎడోనాయ్ అని పిలుస్తున్నాడు. కాబట్టి దేవునికి సేవ చేస్తున్నాడు. అక్కడ ఎలా చేశాడంటే ఇప్పుడు మొదటి వచనం నుంచి చదవండి. అది యెహోవా తనకి కనబడింది. ఆ మొదటి వచనంలో నాకు ఏమర్థమైందంటే బాగా పనిచేసినట్టున్నాడు. తీవ్రమైన ఎండ బయట గుడారంలో కొంచెం తలవార్చుకున్నాడు. రెస్టింగ్ టైం అన్నమాట. రెస్టింగ్ టైం. ఆ టైంలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే మనం ఊరుకుంటామండి? నేను ఊరుకోను అసలు. అప్పుడప్పుడు పడుకున్న వాడిని లేపుతూ ఉంటారు నన్ను మా వాళ్ళ ఇంట్లోనూ. ఇక సింహం గాండ్రించినట్టే అనమాట. అప్పుడప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ సేవ, దేవుని సేవ అంటే 24/7 అనమాట. ఎప్పుడైనా వస్తారు, ఎప్పుడైనా సహాయంని అడుగుతారు. వెంటనే చూసి స్పందించి ఏం చేశాడంటే అబ్రహాము వెళ్ళి సేవ చేశాడు. ఎంత గొప్ప విషయం అండి అది. దాన్ని క్వాలిటీ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అంటారనమాట. మన సేవలో ఒక రకంగా క్విక్నెస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అంటారు. చాలా వెంటనే చేయాలండి. మనం సమయము ఉండగానే ఏం చేయాలండి? సేవ చేయాలి. ఆలస్యం చేయకూడదు. అనేక మంది నశించిపోతూ ఉన్నారు. తర్వాత చేస్తానులే అని అలక్ష్యంతో, నిర్లక్ష్యంతో చేస్తే ఎంతోమంది నశించిపోతారు. ఆ సరైనటువంటి సమయంలో స్పందించి చేస్తేనే అది దేవుడు మెచ్చుకునేటువంటి సేవ. ఇందాక పెద్దలు కేరళలో వైనాడ్ జిల్లాలో
జరిగిన ప్రమాదం గురించి చెప్పారా లేదా? గవర్నమెంట్ ఏమందంటే, మేము ముందే కేరళ ప్రభుత్వాన్ని స్పందించాం, కానీ వారు పట్టించుకోలేదన్నారు. మానవ సేవే మాధవ సేవ అనుకుంటే అలాగే ఉంటుంది. దేవునికి సేవ చేసినట్లుగా ప్రజలకు సేవ చేస్తున్నాం అనుకుంటే గనక వార్నింగ్ స్పందించడమే. నేను ముందే చెప్పటం కాదు. కేరళ వాళ్ళు ఏంటిల్లో ఇలా చెప్పిన ఉపద్రవం వస్తుందని చెప్పిన వీళ్ళు పట్టించుకోవట్లేదు. దిగండి రంగంలోకి అని కేంద్ర బలగాలతో దిగలేరా? అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం, బీజేపీకి అగేన్స్ట్గా ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఒకవేళ అంత విపత్తు నుంచి రక్షిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దింపేసి ప్రజలు 300 మంది చనిపోకముందే స్పందించారు ఈ ప్రభుత్వం. ఎంత హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి వారిని ఎన్నుకోరా? దేవుని సేవ చేయటం అంటే కేంద్ర ప్రభుత్వం మేము ముందే హెచ్చరించాం, కానీ మీరే స్పందించలేరని చేతులు దులిపేసుకునేది కాదు. క్విక్నెస్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. పరిచర్యలో అలసత్వం ఉండదు, నిర్లక్ష్యం ఉండదు, అలక్ష్యం ఉండదు. త్వరపడి చేస్తాం. 300 మంది పైగా రోజు శవాలు దొరుకుతూనే ఉన్నాయి. ఎందుకు? ఇది మా నిర్లక్ష్యం. కేరళ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాం కానీ వినలేదు. మేమే రంగంలో దిగాలి అని కనుక వాళ్ళు అనుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకునే వాళ్ళం. ఈరోజు పరిస్థితుల్లో క్రైస్తవ్యం కూడా అలాగే అయిపోతుంది. సువార్త చెప్పకపోతే అలాంటి పరిస్థితి. ఎంతోమంది రోజుకి మన ముందే నశించిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. కానీ తర్వాత చెప్తాను అనుకున్నప్పుడు ఎంత ఆలస్యం జరుగుతుంది పరిచర్యలో. పరిచర్యలు ఎంత ఆలస్యం జరుగుతుంది. మనం సామెతల్లో ఒక అద్భుతమైన వచనం చదువుతాం. 12వ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుందండి? సోమరి వేటాడినా కానీ పట్టుకోడంట, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అంట. చురుకుగా ఉండటం అంటే అడిగిన తర్వాత కొంత ఎప్పుడుకో ఇవ్వటం కాదండి, అడిగిన వెంటనే ఇవ్వటం. దేవుడు అడిగిన వెంటనే చేయటం. పార్షల్ డిసొబీడియన్స్ ఈజ్ కంప్లీట్ డిసొబీడియన్స్ అంటాం కదా. అంటే సగం విధేయత చూపిస్తే పూర్తిగా విధేయత చూపించినట్టు అంటాం కదా. ఇంకొక మాట కూడా నోట్ చేసుకోండి. అదేంటంటే ఆలస్యంగా విధేయత చూపిస్తే పూర్తిగా విధేయత చూపించినట్టే. ఒక్కొక్కసారి మనం వృద్ధులకి నీళ్ళు అడిగితే ఇస్తాం. ఎప్పుడు ఇస్తామో తెలుసా? అలా సొమ్మసిల్లిపోయి పడిపోయిన తర్వాత అట్టుకెళ్ళి ఇస్తాం. మొక్క మీద నీళ్ళు కొట్టి, ఏ అమ్మ ఇందాక నీళ్ళు అడిగావు కదా, దా ఇప్పుడు తాగు అంట. మీరు చెప్పండి, అది సరైన పరిచర్య అని అంటారమ్మా? ఎప్పుడు ఇవ్వాలి నీళ్ళు? వృద్ధులకి అడిగినవి వెంటనే ఇవ్వాలి. ఈరోజు కొంతమంది పరిచర్య ఎలా ఉందంటే బాధపడుతుంటారు. అయ్యో మా అమ్మ నాయన, మా అత్త మామలు బ్రతుకున్నప్పుడే గుప్పుకుని నీళ్ళు ఇచ్చుంటే వాళ్ళకి ఎంత బాగుండిపోను అని అనుకునేవాళ్ళు లేరా? ఏమన్నా చేయగలుగుతామా? తర్వాత ఏమన్నా చేయగలుగుతారా? ఏమీ చేయలేరు, మనం అనుకోవటం తప్ప. మన యొక్క సేవలో, పరిచర్యలో ఇలా బాధపడి కూర్చుంటాం కాదు. ఏం చేయలేదో తెలుసా? బ్రతుకున్నప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే మనం సేవ చేయాలండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి, అది మీరు చూస్తున్నారంటే అసలు ఆడవాళ్ళు చూడవసరం లేదు కదా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యము కంటే అమూల్యమైనదని చెప్పి ఎన్ని చెప్తాడో ఆమె గురించి. అది నిజంగా స్త్రీలైనటువంటి వారు చదవాలి. ఎందుకంటే తరాలు మారిపోయేసరికి ఏమైపోతుందండి అందులో ఉన్నటువంటి సుగుణాలన్నీ కూడా పోతున్నాయి. అవునా కాదా? అవును. ఇప్పుడు చీకటితో లెగిసేటువంటి వారు ఇప్పుడు ఏమవుతున్నారంటే ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి లెగుస్తున్నారు. వాళ్ళకి 8 o'clock ఏంటంటామా? ఎర్లీ మార్నింగ్. అయ్యో. కాబట్టి ఆలోచన చేయండి. మినిస్ట్రీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు భర్త భార్యకి చేసే సేవ, లేకపోతే భార్య భర్తకు చేసే సేవ, లేకపోతే
ఇద్దరు భార్యాభర్తలు పిల్లలకి చేసే సేవ అది ఎలా ఉండాలంటే ఎప్పుడు ఏది చేయాలో అది చేసేటువంటిదిగా ఉండాలి. అదే నిజమైనటువంటి సేవ, దేవుడు కోరుకునేటువంటి సేవ. ఇలా ఎప్పుడు చేస్తాను తెలుసా? భార్యకి చేస్తున్నప్పుడు, నేను ప్రభువుకి చేస్తున్నాను అనుకున్నప్పుడు భర్త ఎలా చేస్తాడమ్మా? ప్రభువుకి చేస్తున్నాను అనుకున్నప్పుడు ప్రభువు చేసినట్టుగా భార్యకి చేస్తాం. భార్య భర్తకి నేను ప్రభువుకి చేస్తున్నాను అన్నట్టుగా చేసినప్పుడు ఏం చేస్తామండి? భర్తకి చేస్తాం. ఇంతకీ మన టర్మ్స్లో వాళ్ళకి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇది నేను ఆయనకి చేస్తున్నాను, ఆవిడికి చేస్తున్నాను అనుకుంటే ఇలాగే ఉంటుంది, లోకరిచ్చిగా మానవ సేవ మాధవ సేవగా అని అన్నట్టుగా ఉంటుంది. మీరు వాక్యంలో కూడా ఉంది, మీరు ఎవరికైనా పరిచర్య చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, ఏదైనా ఇస్తున్నప్పుడు దేవునికి చేసినట్లుగా మీరు చెయ్యాలన్నాడా లేదా? అదండి ఆ దృక్పథంతో మనం చెయ్యాలండి. అందుకని ఇక్కడ ఎన్నిసార్లు వెంటనే అటువంటి మాటలు ఉంటాయో, క్విక్లీ, సూన్ అనేటువంటి మాట అబ్రహాము చూస్తామండి. ఎన్నిసార్లు ఉందో చూడండి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు, అంటే అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తాడంట. రెస్ట్ తీసుకునేవాడు ఏ మాత్రం బద్ధకం లేకోకుండా, దేవుడు వచ్చేస్తున్నాడు నా దగ్గరికి, ఆయన మళ్ళీ నా దగ్గరికి రాకుండా వేరే చోటకు వెళ్ళిపోతాడేమో అని నా దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయి నేల మట్టుకు వంగి, మామూలు దూత అయితేనండి, 3 మామూలు దూతలు అయితే అలాగా నేల మట్టుకు వంగి నమస్కారం చేసి ప్రభువా యాడోనాయ్ అని పిలిచేవాడు కాదు. అందులో 3లోనూ ఒకరు యెహోవా దూత, యేసు ప్రభువారు కాబట్టి అది గుర్తెరిగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోతుంది, నా దగ్గర నుంచి వెళ్ళదు ప్రభు, నువ్వు దగ్గరికి రావాలి, నా దగ్గర ఉండాలి ప్రభు అన్నాడు అనమాట. ఎందుకంటే ఇటువంటి అనుభవాలు అబ్రహాము చాలానే పొందుకున్నాడు. దేవుడు అతను దర్శించడం, అతని దగ్గరికి రావటం, ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోకూడదు అని చెప్పి తీసుకొచ్చి ఆయన చేస్తున్న పరిచర్య చూడండి. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి అంటున్నాడు. కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ఇచ్చాడండి. అప్పట్లో సాంప్రదాయం అది. ఇక్కడ ఆగిపోవాలి నేను, ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ ఇక్కడ. కాలు కడుక్కోటకి నీళ్ళు ఇవ్వటం అంటే అప్పుడులో సాంప్రదాయం. ఆతిథ్యమీయుట మరొకడి అన్నాడా లేదా? ఆతిథ్యమీయుట మరొకడి. ఆగిపోవటం అంటే అప్లికేషన్ కోసం ఆగిపోతున్నాను. మనం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలాగ వారిని రిసీవ్ చేసుకుంటున్నామండి? పాస్టర్గా నేను వస్తున్నప్పుడు నన్ను ఎంతగానో మీరు దేవుడిని భావించినట్టు భావించి అందరూ కూడా మీరు నన్ను రిసీవ్ చేసుకుంటారు. అందుని బట్టి లెక్కలేని స్తోత్రాలు. వేరే వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా ఎలా రిసీవ్ చేసుకోవాలంటే అలాగే అతిథి దేవోభవ అన్నారు. మనకు వాళ్ళు దేవుడు కాదు కానీ, ఎవరో దేవుడు కాదు కానీ, మనుషులే. కనీసం మనిషిలాగైనా మనం చేర్చుకోవాలండి. కంపల్సరీ ఇంటిలో స్త్రీ ఉందంటే కంపల్సరీ టీ పట్టుకొచ్చి ఏం చేయాలండి? టీ కానీ కాఫీ కానీ, చివరికి మంచినీళ్ళైనా కానీ ఇవ్వాలండి. అటువంటి పరిస్థితి లేదు ఈ రోజుల్లో కదండి. ఒక్కొక్కసారి నేను సరైన బట్టలు లేని కిచెన్లో ఉన్నాను కాబట్టి నువ్వే పట్టుకెళ్ళి అంటారు కాఫీని. అప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, రా మీ ఆవిడ లేదా, ఆడవాళ్ళు ఎవరు లేరా అని అడుగుతారు అన్నమాట. సిగ్గా కాదు అప్పుడు మనకి? సిగ్గా కాదా? ఎన్నో పనులు ఉంటాయి ఆడవాళ్ళకి, మీకు అందులో తిరిగి లేదు అసలు. కానీ అతిథి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు మంచి బట్టలు వేసుకుని మీరే నీళ్ళు గ్లాసుతో రావాలి. ఈ రోజుల్లో కష్టమండి. అది 30 సంవత్సరాల క్రితం బాగుంటుందండి, ఇప్పుడైతే బాగోదండి. అంటే ఎలాగండి? అలసత్వం. ఒక్కొక్కసారి ఒక మాట కూడా తెలియజేయరు, టీ ఎట్టుకొస్తున్నాను కాఫీ ఎట్టుకొస్తున్నానని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేడి కాఫీ తోటి వచ్చేసి పట్టుకెళ్ళి ఇవ్వండి అంటూ ఉంటారు ఒక్కొక్కరు. ఏమండి వెళ్ళిపోయారు అమ్మాళ్ళు ఎప్పుడోనే అని చెప్పాలి వాళ్ళకి. ఎవరు తాగుతాం ఇప్పుడు 5 కప్పులను? ఆలోచన చేయండి. స్విఫ్ట్నెస్ అంటే అలసత్వం లేకుండా సేవ త్వరపడి చేయాలి. ఎందుకంటే సమయం లేదు, శీఘ్రముగా చురుకుగా చెయ్యాలన్నమాట.
ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చదివండి అమ్మా. మీ ప్రాణాలని బలపరచుకోండి, ఎందుకంటే ఎండనబడి వచ్చారు వాళ్ళు, అందుకని మీ ప్రాణాలను బలపరచుకోండి అని ఇచ్చారమ్మా. కూర్చొని అవును. అవును. చూసారండి త్వరగా. అది ఇక్కడ ఏంటంటే నాణ్యమైన సేవలోకి మనం వెళ్ళిపోదాం. రెండవది త్వరపడి చేయటమే కాదు, ఇక్కడ అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకుని వెళ్ళాడంట 7వ వచనంలో. ఒక మంచి ఆ గుణాత్మకమైనటువంటి ఏమంటారంటే యాడ్జెక్టివ్స్ని మీరు చూడండి. అక్కడ వన్ గుడ్ అని ఉంటుంది, లేత టెండర్ వన్ అనమాట. మంచి లేత దూడను తనే మందులోకి వెళ్ళి ఏది బాగుందని ప్రత్యేకంగా వెళ్ళి చూశారు. అప్పుడప్పుడు నేను ఇక్కడ చిన్న ఇలిస్ట్రేషన్ ఇది, ఇక్కడ మన వాళ్ళ దగ్గరే ఇక్కడ చికెన్ తీసుకుంటా ఉంటున్నప్పుడు పాస్టర్ గారు వచ్చారని 5-6 కోళ్ళని తీస్తాడు ఆయన. ఇలాగా చెక్ చేస్తాడు, అంతా మంచిగా ఉన్నది ఏదని తీసేస్తాడు ఆయన. మరి ప్రభువుని నమ్ముకున్నాడు లేదో కానీ ఆయనకి అర్థమైపోయింది. ఆయనకి అర్థం అంటే మీరు ఇప్పుడు అన్నీ నాకు మంచి అమ్మని కాదు అమ్మాయి, ఇలిస్ట్రేషన్ అది చెప్పాను, మళ్ళీ దాన్ని తేడాగా తీసుకుని ఈయనకి ఏది మంచిది అవ్వట్లేదండి ఈయన ఇలాగన్నాడు ఏంటి అనుకోండి. అందుకనే నాకు ముందుగానే ఆలోచనలు ఇవన్నీ ముందే చెప్పేస్తాను, ఏమనుకోకండి. మంచిది దేవునికి ఇవ్వాలి. అతనే ప్రత్యేకంగా ఏరుకొని అతనే ఏం చేశాడంటే దాన్ని త్వరగా సిద్ధపరిచాడు, శ్రద్ధగా త్వరగా సిద్ధపరిచాడండి. చూసారండి, ఎప్పుడు మనం రియల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్స్ అవుతామంటే, ఎప్పుడు మనం మంచి సర్వీస్ అందిస్తామంటే వెన్ ఇట్ కాస్ట్స్ యూ, వెన్ ద సర్వీస్ కాస్ట్స్ యూ పర్సనల్లీ. ఆ యొక్క దేవునికి చేసే సేవ పరిచర్య నీ వెలను కోరాలన్నమాట, నీ వెలను కోరాలి. దావీదు అంటాడు, నేను తినే ఉన్న దేవునికి నేను నా వెల అర్పించి ఇస్తానన్నాడు. దేనికోసం? ఆయనకి మందిరం కట్టడానికి ఒక స్థలాన్ని కొనవలసి వచ్చినప్పుడు నేను ఊరికినే దీన్ని ఏమీ తీసుకోను, నాకు హక్కు ఉంది, కానీ నేను మామూలుగా కూడా ఇవ్వచ్చు, నేను కాదంటే తక్కువ రేటుకి కూడా ఇవ్వరా, కానీ అలా కాదు, వెల ఇచ్చి నేను తీసుకుంటానన్నాడు. ఐ వాంట్ టు పే అన్నాడు. కాస్ట్, ఆర్ యూ విల్లింగ్ టు పే ద కాస్ట్? మీరు వెల చెల్లించడానికి, నాణ్యమైన సర్వీస్ చేయడానికి వెల చెల్లిస్తున్నారా? ఏ వెల చెల్లిస్తున్నారు చెప్పండి. కొంతమంది ఖాళీగానే ఉన్నారు, చదువుకుంటాకి వెళ్తే పర్వాలేదు, ఉద్యోగం లేకపోతే పని చేస్తూ ఉంటే పర్వాలేదు, దేవుని వాక్యం నేర్చుకునే అవకాశం వస్తున్నప్పుడు మీరు ఖాళీగా ఉండి కూడా దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఎవరో రావట్లేదే. ఎంత విచారం అది, ఎంత విచారం. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, గజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళ తాముని తగ్గించుకుని దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి సాక్రిఫైస్ చేసి వస్తున్నారు. ఉత్తినే నిలబడిపోయి దేవుని ప్రసంగాలు ఒక తంపుడు మెసేజ్లు ఇవ్వకూడదు, దేవుని వాక్యం చక్కగా నేర్చుకునేప్పుడు నేను మాట్లాడాలని. దే ఆర్ పేయింగ్ ద ప్రైజ్, దే ఆర్ విల్లింగ్ టు పే ద ప్రైజ్. వారు వెలని చెల్లిస్తున్నారండి, కొంత కోల్పోతున్నారు. నువ్వు దేవుని సేవ చేయడానికి ఏం కోల్పోతున్నావు అండి, ఆలోచన చేయండి. ఇదిగోండి, ఈ మందిరం ఒకప్పుడు జయకుమార్ గారు కానీ, రేబుకా గారు కానీ, ఇంకా కొంతమంది చేసి ఉంటారండి. వాళ్ళ పేర్లు ఇప్పుడు అంటే నాకు గుర్తు రావట్లేదు, కానీ వాళ్ళందరూ చేసి ఉంటారు. మరి ఇప్పుడు ఇద్దరూ ఒక రకంగా కొంత బలహీనలు అయ్యారు. యవనస్తులు చేసేస్తున్నారట. మరి శుక్రవారం మీటింగ్కి ముందు కానీ నేను హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏరి కుర్రోళ్ళు లేరంటే ఒక 2 గంటల ముందే వెళ్ళిపోయి ఇదంతా శుభ్రపరుస్తున్నారంట. యవనస్తులను బట్టి దేవునికి స్తోత్రం. నిజంగాను వేరు వేరు సంఘాల్లో ఆడపిల్లలు వచ్చి చేసేస్తారనమాట. ఇక్కడ ఆడపిల్లలు కూడా మంచోళ్ళే. ఏమండి,
కానీ మన సంఘంలో విడ్డూరం ఏంటంటే మగోళ్ళు వచ్చి చేస్తున్నారండి, దేవుని స్తోత్రం చెప్తారా వాళ్ళని బట్టి. అందుకనే మన యవనస్తులు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, ఆడోళ్ళు చేసేటువంటి పని అని మర్చిపోకండి. ఇది శుభ్రపరిచేస్తున్నారు ఇదంతా. మరి స్త్రీల్లో కూడా ఆదివారాలు ఇక్కడ చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ఈ రెస్పాన్సిబిలిటీని ప్రస్తుతానికి యవనస్తులు ఇచ్చేసుకున్నారండి. ఇదనే కాదండి, ఇంకేదైనా కానీ మీరేమి సాక్రిఫైస్ చేస్తున్నారు మీరు దేవుని కోసం. అబ్రహాము మందలో మంచిదాన్ని లేగ దూడని దేవునికి ఇచ్చాడండి, దేవునికి ఇచ్చాడు. మీరేం సాక్రిఫైస్ చేస్తున్నారు? ఇప్పుడు కేవలం ఇది దేవుని సేవకులకి ఇస్తేనే ఇలాగ మంచిది ఇవ్వాలని నేను చెప్పట్లేదు. దేవునికి ఇవ్వటం, దేవుని మందిరానికి ఇవ్వటం, అది దేవుని మందిరానికి ఇవ్వటం. ఏమండి, మంచి మంచి ఉద్యోగాలు మనకి దేవుడిచ్చాడే, మంచి మంచి వ్యాపారాలు మనకి దేవుడిచ్చాడే. ఇంకా మనం 10 రూపాయలకే లిమిట్ అవుతున్నామా? నేను సాధారణంగా కానుకల గురించి చెప్పను ఎప్పుడు కూడా కదా. కానీ మన యొక్క వెల అర్పించే దాన్ని బట్టి మన సేవ ఉంటుంది. నాణ్యత అన్నాను కాబట్టి తప్పనిసరిగా దీని గురించి చెప్పాలి. లెక్కలేనన్ని 10 రూపాయల కాగితాలు పెద్దల దగ్గర ఉంటాయి. ఆ చిల్లరనంతా కూడా మరి మార్చుకుని బిజినెస్ చేసేటువంటి వారికి ఎక్కడ చిల్లర దొరుకుతుంది అంటే ఎక్కడ దొరుకుతుందమ్మా? ఇక్కడ దొరుకుతుంది. ఏండి, కొంచెం మనల్ని అంతగా ప్రేమించి యేసు ప్రభు మన కోసం ఏం వేల చెల్లించాడండి? బంగారము, తర్వాత వెండి కదా. ఇదా చెల్లింతా? లేకపోతే అమూల్యమైన గొర్రె పిల్ల వంటి రక్తాన్ని చిందించాడా మన కోసం? అది. ఒకవేళ మీ దగ్గర 50 రూపాయలే ఉండి 100 రూపాయలే ఉంటే నిజంగానే మీరు రూపాయి వేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే 10% కంటే ఎక్కువ కదా అది. రూపాయి వేయండి. కానీ లక్షలు కాదండి నేను అనేది, కోట్లేమో వేరే చోట్ల ఖర్చు పెట్టేసి, లక్షలేమో వేరే చోట్ల ఖర్చు పెట్టేసి దేవుని దగ్గరికి వచ్చేసరికి 10 రూపాయలు వేయటమంటే మాత్రం దేవుడు దాన్ని సహించడు, ఒప్పుకోడు. అది. ఏజెన్సీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ 10 రూపాయలు కాదు, రూపాయి కూడా కాదు, ₹10 కూడా వాళ్ళు ఒకవేళ వేసారనుకోండి, బీద వెధవరాల్ని ఎలా మెచ్చుకున్నాడు దేవుడు అలా మెచ్చుకుంటాడు, అందులో తిరిగిలేదు. జీవనం అంతట్లోంచి వేసాడంటారు. కానీ మనలాంటి దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు మిగతా వాటికి అన్నిటికీ లావిష్గా లెక్కలేనంతగా ఖర్చు పెట్టిన వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకని పిసినారులం అయిపోతాం? నేను అంటున్నాను, అబ్రహాం లాంటి క్వాలిటేటివ్ మినిస్ట్రీ మనం చేయట్లేదు. నాణ్యమైంది కాదు మన యొక్క సేవ పరిచర్య. ఒక్కసారి ఆలోచన చేయాలండి. మనం నిశ్శబ్దంగా ఇవ్వాలి. మూడవది, అయితే నేను దీని గురించి, క్వాలిటీ గురించి నేను కంపల్సరీ ఒక వచనం చూపించేసి నేను ముగించేస్తాను 5 నిమిషాల్లో. 1 కొరింథీ 3:10-15 వరకు చదవండి అమ్మ. ఇక్కడ క్వాలిటీ మినిస్ట్రీ గురించి, నాణ్యమైన పరిచర్య గురించి అందరికీ వర్తించే ఒక మంచి ప్యాసేజ్, లేఖనం ఇక్కడ మనకు కనబడుతుంది. చదవండి. 1 కొరింథీ 3:10-15 వరకు చదవాలి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎవడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. వేయబడినది తప్ప, అంటే పునాది తప్ప మరి ఒక పునాది ఎవడో వేరునేయుడు. ఈ పునాది యేసుక్రీస్తు. ఇది మన రక్షణ అండి. యేసు ప్రభు వారు మనల్ని రక్షించేశాడు. ఇప్పుడు రక్షించబడినటువంటి వాళ్ళు చేసే పరిచర్య ఎలాగా బిల్డ్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు తర్వాత ఎవడైనాను, అదిగోండి ఈ పునాది. మనమందరము, నాకు తెలిసి ఇక్కడ చాలామంది రక్షించబడ్డాం కదా. రక్షించబడిన వాళ్ళు మనం పునాది వేయబడ్డాం. ఈ పునాది మీద ఎవడైనా కానీ చూడండి, కట్టేటువంటి వస్తువులు ఎలాంటి వాటితో కడుతున్నారో చూడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏది క్వాలిటేటివ్ మినిస్ట్రీ, ఏది నాణ్యమైనది, ఏది చౌకబారిన మినిస్ట్రీ అర్థమవుతుంది. రక్షించబడిన వాళ్ళు కొంతమంది సేవ ఎలా చేస్తున్నారంటే బంగారం, వెండి, వెలగలిగిన రాళ్ళు, మళ్ళీ చూడండి ఇటువైపుకి వచ్చేసాను నేను, కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటితో
కట్టుచున్నారు అంటాం. అక్కడ వరకు ఆపుదామండి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏంటో చెప్పాలి మీరు. నెంబర్ 1 ఇటువైపు ఏంటండి? అవి బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు. ఇటువైపుకి వచ్చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే వాటిని నీవు ఇటువైపు పెట్టినా కానీ కుదరదు. కర్ర, గడ్డి, కొయ్యకాలంటే ఏమీ కాదు. మనం వరిని కోసేసిన తర్వాత చివరిగా ఉంటాయి కదా, ఎండిపోయి ఉంటాయి, వాటిని మనం ఇలా తీసి పెట్టేయచ్చు అనమాట. అవి ఆ వేరులోంచి తీసి ఇలా విసిరేయచ్చు. అవి కొయ్యకాలు. అవన్నిటితోటి కడుతున్నారు. ఒకవేళ అన్నిటిని ఇలా కలిపి పైనెట్టేసినా, లేకపోతే మన అర్థం అవటం కోసం నేను ఇటువైపు పెట్టాను. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేసిన ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వాని పని కనబడును. అంటే చూడండి, దేవుడు చెప్పే వరకు కూడా ఇక్కడ ఈడు కట్టాడు. వావ్, ఇద్దరు మినిస్ట్రీలు, ఇద్దరు పరిచర్యలు, ఇద్దరు ఇచ్చేటువంటిది విధానాలు అన్నీ 2 బాగున్నాయి అంటారనమాట అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుప్రభు వారు ఇద్దరు బిల్డింగ్లు కట్టేటువంటి వారిని గురించి మాట్లాడతారు కదా. ఒకడేమో రాయి మీద కట్టాడు, బండ మీద కట్టాడు. ఇంకొకటి ఎవరికి ఇసుక మీద కట్టాడండి. అది గాలి వరద వచ్చే వరకు కూడా ఆ 2 ఒకేలాగా ఉన్నాయన్నమాట ఇల్లులు. అంటే మనం ఇందిరమ్మ ఇల్లు అని చూస్తాం కదా, అందులో ఒకడికేమో బిల్డింగ్ విల్లానో, ఒకడికేమో మామూలు 2 గదులు కడతారండి. ఎలా కడతారు? అంతా ఒకేలాగా కడతారు. కానీ కట్టినోడు దీన్ని అంతా ఇసుకతో కట్టేసి, దీన్నేమో మంచి సిమెంట్తో కట్టేసి, దీనికి ఒకే రకమైన పెయింట్లు వేసాడు అనుకో, బయటకు మనకు అందరికీ ఎలా కనపడుతుందండి? వావ్, 2 ఏదైనా పర్లేదులేండి, మంచి వెళ్ళిపోతానంట. కానీ వర్షము గాలి వస్తే కానీ తెలియదు కదా. అలాగా ఈ బంగారము, వెండి, వెలగలరాలతో కట్టేటువంటి వాళ్ళు, గడ్డి, కర్ర, కొయ్యకాలతో కట్టేటువంటి వాళ్ళు జనాలు చూస్తున్నప్పుడు వావ్ సూపర్, ఏ మినిస్టర్ రా బాబు అనుకుంటున్నారు ఇద్దరిని కూడా. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ దినము, అది కావాలి, ఆ దినము దానిని తేటపరచును. ఏ దినము? ప్రభు దినము. యేసు ప్రభు వచ్చినప్పుడు రక్షణ కోల్పోతారా? ఇల్లంటే రక్షణ కోల్పోరు. మరి ఏం కోల్పోతారు చూడండి. ఇప్పుడు వచనాలు చదవండి. అది అగ్ని చేత, ఆ దినము అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు అది వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షిస్తుందంట. అగ్ని పరీక్ష. ఇప్పుడు మీరు చెప్పాలి, బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు నిలబడతాయా అగ్ని పరీక్షకి? లేకపోతే కర్ర, గడ్డి, కొయ్యకాలు నిలబడతాయా అగ్ని వచ్చినప్పుడు? దేవుడు ఒకరోజు అగ్ని పరీక్ష పెడుతున్నాడు మన మినిస్ట్రీస్కి, మన సేవకి, మనం ఇచ్చేటువంటి కానుకలకి, మనం జీవించిన లైఫ్కి అన్నిటికీ అగ్ని పరీక్ష పరిచినప్పుడు అగ్ని నిర్ణయిస్తుందంట. ఒకటి కాలి బూడిదైపోతుంది, ఒకటి అగ్నికి నిలబడుతుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒకటి పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టం కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకొనినట్లు రక్షించబడును. ఆడు రక్షణ అన్న పోతుందంటే రక్షణ పోదు. ఎందుకంటే దేవుడే పునాది ఆడిది, రక్షించబడ్డాడు. కానీ రక్షించబడి కూడా పిసినితనము, రక్షించబడి కూడా చౌకబారిన సేవ, రక్షించబడి కూడా అందరికీ కనబడేటువంటి సేవ చేశాడు. కానీ నాణ్యమైన రీతిలో దేవుడు కోరుకున్నట్టుగా మాధవ సేవ, దేవుని సేవ చేయలేదు. అంత కాలి బూడిదైపోయింది, నష్టం కలిగింది. ఏమి నష్టం అంటే జీతమేం పుచ్చుకోలేదు. తనకు మట్టుకు రక్షించబడ్డాడు, కానీ అగ్నిలో నుంచి లాగబడినట్టు రక్షించబడ్డాడు అనమాట. అది వైనాడులో కొర ప్రాణాలతో ఆ రాళ్ళ కింద ఉన్నప్పుడు, మూలుగుతున్నప్పుడు లాగితే ఎలా రక్షించబడతాడో అలా రక్షించబడ్డాడు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. కానీ ప్రాణం ఏం పోదు అనమాట. అంటే రక్షణ ఏం పోదు, కానీ చవకబారిన సేవరనిది అంటాడు దేవుడు అంతే. చివరికి ఆలోచన చేయండి. ఇంకా చివరి దాంట్లోకి వెళ్ళిపోయి ముగిస్తాను. అబ్రహాము వెంటనే త్వరపడి దేవునికి సేవ చేశాడు. మన సేవ అలాగ ఉన్నదా? అలక్ష్యంతో కూడిన సేవ, అలసత్వంతో చేసిన సేవ మనం చేస్తున్నామా? అబ్రహాము నాణ్యతతో చేశాడు దేవుని సేవ, చౌకబారిన సేవ కాదు చేస్తా. మనము దేవునికి నాణ్యతతో కూడిన సేవ చేస్తున్నామా? మనం ఏమన్నా వెల అర్పించగలుగుతున్నామా?
మనం ఏమన్నా కోల్పోతున్నామా ఇటువంటి గొప్ప దేవుణ్ణి సేవ చేయటానికి? సాక్రిఫైస్ ఏమైనా ఉందా? అర్పణ ఏమైనా ఉందా మనలో? చివరిగా 8వ వచనంలోనే ద క్వైట్నెస్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. మనం దేవుని సేవ కనబడకుండా చేయాలి, నిశ్శబ్దతతో చేయాలి. నిశ్శబ్దంతో చేయాలి. ఆ చివరి మాట ఏంటంటే, తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధపరిచి లేకపోతే సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుటి పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద ఇది నిలుచున్నాడు. చెట్టు కింద నిలుచుని ఉన్నాడు అనమాట. ఓకే, కొన్నిసార్లు మామూలుగా చెప్తున్నానండి, అంటే మన దగ్గర కాదు, కొన్ని చోట్ల మెయిన్ చర్చెస్లో జరిగేది ఏంటో చెప్తాను. ఎంతో కష్టపడి రాత్రి అంతా భోజనాలు కనుక మనకు పెట్టాలనుకోండి, ఎంతో కష్టపడి వాళ్ళందరూ చేస్తారు. పాప మళ్ళీ ఎక్కడో పొయ్యి కాడ అలా ఉంటారు, కర్రీ మొక్కం వేసుకుని, లేకపోతే నల్లగా మసి అవన్నీ అంటుకుపోయి అలా ఉంటారనమాట. భోజనాలు చేసే టయానికి వచ్చినోడు మాత్రం, ఎరా అన్నీ బాగున్నాయా, కూరలో బాగున్నాయా, ఎంతో కష్టపడి చేసాం అన్నట్టుగా బిల్డప్ వేస్తూ ఉంటారనమాట. బిల్డప్ బాబాయ్. ఈ మధ్య వింటున్న మాట ఏంటంటే బిల్డప్ బాబాయ్ ఎక్కువైపోయారు ఈరోజు క్రైస్తవ పరిచర్లో. బిల్డప్ బాబాయ్లు. అబ్రహాము ఒక చోట అలాగ నిశ్శబ్దంగా కనపడకూడదని వాళ్ళు భోంచేస్తున్నప్పుడు నుంచుని ఉన్నాడంట. ఈ రోజున సేవ పరిచర్లో ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి, హంగులు ఎక్కువైపోయినాయి, పేరు ప్రఖ్యాతులు కావాలి. పని చేసేది ఏమీ లేదు, చేసేది కొంచెం, చెప్పుకునేది గోరంత. గోరంత కాదు, గొడ్లంతా, చేసేది గోరంత. ఇలా లేవా మన మినిస్ట్రీస్ ఈ రోజుని? ఎంత దారుణం అండి. పబ్లిసిటీ ఎక్కువ. అబ్రహాము కనపడకూడదు, నేనే సేవ చేశాను కానీ నేను మౌనంగా ఉండాలి, ఒక ప్రక్క నిలబడి ఉండాలి, నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు అనుకోవటం. ఒకవేళ మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరు, దేవునికి స్తోత్రం. ఒకవేళ కొన్ని సంఘాల్లో ఒక వ్యక్తి చేసిన దాన్ని గుర్తించకపోతే ఇంక అయిపోయినట్టే, వాడు అయిపోయినట్టే. వందన సమర్పణ నేను చెయ్యను, దేవునికి స్తోత్రం కలిగిన గాక, ఆ బాధ్యత నాకు ఇవ్వట్లేదు. ఇచ్చినోళ్ళ మీద ఎంత పోరాటం అంటే, ఇచ్చినోళ్ళ మీద ఎంత దెబ్బలాట అంటే, ఏమండి సభలో ఎంత మర్యాదగా జరిగినాయి అనేటువంటి అదంతా కూడా వెళ్ళిపోద్ది అనమాట చివరిలోను. ఎందుకంటే మామూలు రణరంగం కాదు అది. నన్ను అడిగితే నా పేరు చెప్పకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే ఇక్కడ చెప్పారు కాబట్టి, నీ పేరు తెలిసింది కాబట్టి నువ్వు పొందుకోవాల్సిన ప్రతిఫలం నువ్వు పొందుకున్నావు. ఒకవేళ ఇక్కడ కనుక చెప్పకపోయి ఉంటే నీ ప్రతిఫలం అక్కడ పొందుకుంటావు. ఇక్కడ పొందుకుంటే 2 రోజులు అబ్బా ఒరే మంచి మేకనేసావురా బాబు, చాలా బాగుండవురా, బాగా అందరూ వచ్చిన వాళ్ళు బాగా తిన్నారా అని ఇక్కడే అనుకుంటారు. కానీ అది అనుకోకుండా ఇక్కడ 2-3 రోజులు అనుకోకుండా ఉంటే ఎక్కడ అనుకుంటారు? అది అక్కడ నిరంతరం ఉంటుంది. అక్కడైతే మనకి ఏది కావాలని కోరుకుంటున్నాం ఆలోచించండి. ఇక నా వర్తమానం అయిపోయింది, ఆ క్రెడిట్ నాకు రాకపోయినా పర్వాలేదు అనుకునేట్టుగా మనం ఉండాలండి. అలాంటి సేవ మనం చెయ్యాలి. ఆర్ వి సర్వింగ్ గాడ్ ఇన్ హిస్ టర్మ్స్? ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయనకి నచ్చేటట్లుగా మనం దేవునికి సేవ చేస్తున్నామా? దెన్ వీ విల్ సర్వ్ మ్యాన్ ఇన్ ఏ బెటర్ వే. అప్పుడు మానవాళిని మనం ఇంకా మెరుగైన రీతిలో మనం సేవ చేయగలుగుతాం వాళ్ళకి. అలా చేద్దాం. అలా చేసేటట్లుగా మనం దేవునికి ముందు పరిచయం చేద్దాం. మనం ఈరోజు చదువుకున్న 100వ కీర్తనలో కూడా అదే ఉంది. ఏమనుంది? 2వ వచనంలో, 100వ కీర్తన 2వ వచనం అదే, సంతోషముతో యెహోవాను సేవించుడి, అది ఉత్సాహగానం చెల్లించు, ఆయనకి సన్నిధి రండి. ఇది మనం కొంతసేపట్లో ఆ విషయం ఇక్కడ మాట్లాడుకుందాం. సంతోషంతో యెహోవాను సేవింది, అబ్రహాము సేవించినట్టుగా. దానికి ప్రతిఫలం ఏంటో మనం చూసాం. ఆయనకి బిడ్డల్ని ఇచ్చాడు, ఆయన సంతానాన్ని అభివృద్ధిపరిచాడు, విశ్వాసులకి తండ్రిగా ఆయన ఎంత అబ్రహాము పేరు వినపడిన చోట అంటూ ఉండదు. ఈవెన్ ప్యారడైజ్ కూడా పెట్టిన పేరు ఏంటంటే అబ్రహాము రొమ్మున అన్నాడు, అంటే ద బోసమ్ ఆఫ్ ఏబ్రహాం అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అలా మన పరిచర్య ఉండటానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక.